వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మొదటగా దేవునికి భయపడాలి, రెండవది సన్నిధికి భయపడాలి, మూడవది దైవజనులను గౌరవించాలి అనేటువంటి ప్రార్థన అంశంపై ప్రార్థన చేసుకునేవాడిని. భక్తుడైనటువంటి యోబు భక్తుడు తన కుమారుల కొరకు కుమార్తెల కొరకు ఎలాగైతే ప్రార్థన చేశాడో, ఎక్కడైనా పొరపాటు చేసి పాపం చేశారో ప్రభువుని క్షమించమని ఎలాగ ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండాలనేది నా ఆశ. తర్వాత శనివారం రోజే ప్రార్థన అయిపోయింది. ఇక్కడ ప్రార్థన బాటిల్ ఇక్కడ ఉన్నది, అయ్యోళ్ళు ఇంట్లో లోపల ఉన్నారు. తెలియకుండానే నాకు అంటే ఎవరు అన్నయ్య ఇక్కడ ప్రార్థన అన్నయ్య అనుకుంటా ఒక బాటిల్ అది బురుగుల ప్యాకెట్ తీసుకొని వచ్చారని అక్కడ ఆ బాటిల్ తీసుకుని వాళ్ళకు ప్రేయర్ వేసినాను. తెలియకుండా నాకు భయం వచ్చేసింది. నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించని ఎమ్మడే మళ్ళీ మోకరించి ప్రార్థించుకున్నాను. అంటే నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి భయం కలిగి దేవుని సన్నిధిలో నేను జీవించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి విషయం కూడా నేను అయ్యకు అమ్మగారికి నేను చెప్పి ప్రార్థన చేపించుకునేవాడిని. ప్రతి విషయంలో కూడా ఎటువంటి సమస్య వచ్చినా దైవజనులు ప్రార్థించగా దేవుడు నా కుటుంబం పట్ల ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కుటుంబం కొరకు మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యగారు అమ్మగారు ఎంతగానో మరి ప్రార్థిస్తున్నారు. అందుని బట్టి అయ్యగారికి అమ్మగారికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు అనేకమైన ప్రమాదాల నుంచి, అనేకమైన సమస్యల నుంచి, అనేకమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్నిట్లో కూడా దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చి ఈ చివరి రోజుల్లో ఇంకా ప్రభు చిత్తమైతే 4-5 రోజుల్లో మనము నూతన సంవత్సరములు పెట్టబోతున్నాడు దేవుడు. అయితే ఇంతవరకు కూడా దేవుడు మనలందరినీ కాపాడినందుకు, నన్ను నా కుటుంబ సభ్యులను కాపాడినందుకు దేవునికి మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నా కుటుంబం కొరకే కాదు ప్రియులరా, మనందరి కొరకు కూడా అయ్యాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే ముగిస్తున్నాను. అయ్యగారికి అమ్మారికి వందనాలు చెల్లిస్తున్నాను. నా సాక్ష్యం ఏమంటే, ఒక నెల కిందట మేము పత్తి సుగ్గులో ఉన్నాము. మా కుమారుడు ఇక్కడే మా అత్త వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళినాము. ఆ కుమారుడు స్కూల్కి వెళ్ళాలంటే చాలా సతాయిచ్చేవాడు. ఒక 15 రోజుల వరకు స్కూల్కు నేను వెళ్ళను అని చాలా కడ్డ చేసేవాడు. వాళ్ళ అవ్వ ఎంత తీసుకెళ్ళినా స్కూల్కి అనేపాటికి వాడు పారిపోయేవాడు, ఎక్కడంటే ఎక్కడ పారిపోతుండే. దేవాని ఎందుకు ప్రభా కుమారుని ఇట్లా సాతాను శోధిస్తుంది, నీ చిత్తం అయితే తండ్రి ఆ కుమారుడు స్కూల్కి వెళితే నీ శాలలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. ఆ కుమారుడు ఇప్పుడు ఒక్కరోజు కూడా తప్పకుండా స్కూల్కి వెళ్తున్నాడు. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ రాసుకుంటున్నాడు. దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. మేలు చేసిన దేవాది దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు. అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, మొన్న బట్టలు తీసుకోవటానికి పండగప్పుడు నా దగ్గర డబ్బులు ఏం లేకుంటే ఇట్లా అమ్మ దగ్గర ప్రేయర్ చేయించుకున్నాను. అమ్మ ఇట్లా అడిగిన వాళ్ళల్లో లేవంటున్నారు, ప్రేయర్ చేయమ్మా అంటే సరేలేమ్మ వస్తుందిలే, నీవేం టెన్షన్ పడద్దని చెప్పినప్పుడు ఇంకా శాలలో పోయిన వారు మిగిడున్నాగానే నాకు ఫోన్ చేసి తీసుకుందిరా. కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళే ఇచ్చిపోయినారు. అలాగే ఈ సంవత్సరంలో కూడా నాకు దేవుడు ఎన్నో మేలులు చేసినాడు. మేలు చేసిన దేవునికి ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. మీకును నా వందనాలు. మా ఊరుకొని ఎండ నా తెలుగు చెప్ప నా సాక్ష్యం ఏంటంటే, చెవులకు విపరీతంగా వేస్తుంది. నాకు చెవులో చీంగారేది. దేవునికి తిరిగాను కదా, నాకు ఎందుకు ఇట్లా పెట్టాలని ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నా. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక నువ్వు చెవు డాక్టర్ పోయి ఆపరేషన్ చేసుకోవాలమ్మా అన్నది. మళ్ళీ ఆపరేషన్ పోవాలి కదా అని ఏడుస్తూ ప్రార్థన చేసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమన్నాడు, లేదమ్మా నీకు ఆపరేషన్ పడదు, మానిపోయింది చెవులోనా అని చెప్పాడు. అప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నందుకు నాకు దేవుడు రక్షణ ఇచ్చాడు. అమ్మగారికి అయ్యగారికి సాక్ష్యం ఏమంటే, అప్పులల్లా ఒక్క రూపాయి లేకుండా నాకు దేవుడు తీర్చినాడు. ఈ సంవత్సరంలోన నేను ఎంత బాధపడిన దానికి 2 నాకు దేవునిచ్చినాడు. దేవునికి వందనాలు. మరి నా కోసం ఎంతో కష్టపడి ప్రార్థన చేసినారు అయ్యమ్మ. ఒక్క దినం కాదు, 2 దినాలు కాదు, కానీ సంవత్సరం అంతా నాకు డబ్బులు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎంత వేదనతో దేవుని అడిగిన నాకు తెలియదు. కానీ నేనైతే ప్రతిసారి కూడా నేను వాళ్ళ ఎదురు బాధపడినప్పుడు మరి నా కోసం ఎంతో కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు నాకు ఒక్క రూపాయి అప్పు లేనట్టు దేవుడు చేసినాడు. మరి నేను ఏమిచ్చి కూడా ఆయన రుణం తీర్చుకునలేను. అయ్యే వాక్యం చెప్తుంటే
ఒక రెక్కలు రెండు ఇట్లా ఇట్లా అన్నట్ల కనపడుతున్నామంట. ప్రార్థన చేసుకొని నేను కూర్చున్నప్పుడు మరి అమ్మ వచ్చినప్పుడు ఎంతో సువాసన, ఒక అత్తర వలె సువాసన వచ్చింది. మరి ఎందుకు పెట్టినాడో నాకు దేవుడికి తెలియదు. నేను పాపిని పనికిరాందాన్ని మనకి దర్శనాలు ఎందుకు చూపిస్తున్నాడో దేవునికి ఒక్కనే తెలుసు. ప్రార్థించిన అయ్యకి అమ్మకి వందనాలు, ఇక్కడ వచ్చిన వారికి అందరు వందనాలు. అయ్యగారు అమ్మగారికి నా వందనాలు, ఇక్కడ వచ్చిన వారందరికీ నా వందనాలు. మా ఊరు కలగట్ల, నా పేరు ఆనందమ్మ. నా సాక్షి ఏమిటంటే అమ్మగారు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు శాలలో జరిగినవి. నేను చివరి రాత్రి వచ్చాను, బుధవారం రోజు వచ్చాను. నా సమస్యలన్నీ ప్రార్థనలో రాత్రి ఆల్నైట్ పేరులో పాల పంపులు పొంది ప్రార్థించాను. మా వదిన అసలు 2 నెలల నుంచి ఆహారం తినలేదు, నీళ్ళు తప్ప గంజి తప్ప ఏం తాగలేదు. ఆమె గురించి కూడా అమ్మతో రాపిచ్చాను. మా కుటుంబం అంతా రక్షించబడాలని, మా వదినకి ఆకలి ఆరోగ్యం కావాలని అమ్మ ప్రార్థన చేసి రాయించుకొని ప్రార్థన చేసింది. రాత్రి అమ్మ ప్రార్థన చేసింది. ఉదయమే అసలు 2 నెలల నుంచి అన్నం తినలేని ఆయమ్మ ఉదయమే నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టాడు, నాకు గంజి వద్దులే ఈరోజు నాకు ఆకలి అవుతుందని అన్నం తినిందంట ఆయమ్మ. ఆ విషయం మాకు తెలియదు. మేము ఇక్కడ ప్రార్థన ముగించుకొని బేస్తవారం అంతా ఉండి శుక్రవారం అక్కడ పోతే బేస్తవారం రోజే నా అమ్మ ఆకలి అని అన్నం తినిందమ్మా అని కూతురు తెలియపరిచింది. అమ్మ ప్రార్థన దేవుడు ఆలకించాడు. పొలము ఉరమిడేసాము, అసలు ఉరమిడంతా అసలు అగ్గిపుల్లేసి అడ్డుకున్నట్లు అయిపోయింది. అసలు కంకెళ్ళలేదు. ఇంకా ప్రార్థన చేశాను. చాలా ఉసుక తీసుకెళ్ళి ఉరమిడి పంటలో చల్లాము. తండ్రి మంచిగా పంట వస్తే నీ సన్నిధానంలో సాక్ష్యం చెప్పి నీ సన్నిధానికి ఒక బియ్యం ప్యాకెట్ కానుక ఇస్తాను నాయన ప్రార్థన చేసుకున్నాను. ఆ విధంగా దేవుడు ఒక 10 ప్యాకెట్లు కూడా బియ్యం అయితే లేదనుకున్నాను. దేవుడు మంచి పంటనిచ్చాడు. దేవుడు ఇచ్చిన పంటకి దేవునికి వందనాలు. దేవుడు ఆశీర్వదించిన పంటను బట్టి మా విషయం ప్రార్థించిన అయ్యగారు అమ్మగారికి కృతజ్ఞతలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. నా పేరు సునీత, మా ఊరు కోసిగి. నా సాక్ష్యం ఏమిటంటే ఈ 2025 సంవత్సరంలో దేవుడు చేసిన ఆశ్చర్యక్రియల గురించి చెప్తున్నాను. నా భర్తకు భయంకరమైన యాక్సిడెంట్, చనిపోతాడన్న నా భర్తను తిరిగి దేవుడు బ్రతికించాడు. అందును బట్టి దేవాది దేవునికి వందనాలు. అలాగే అద్భుతాలు చేసిన దేవాది దేవునికి వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకు